ఏజెన్సీ వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటిదనటంలో సందేహం లేదు. రంపచోడవరం కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఈసారి కూడా ఫ్యాన్ గిర్రున తిరుగుతుందని అక్కడి ప్రజలే చెబుతున్నారు. నాగలాపల్లి ధనలక్ష్మి హ్యాట్రిక్ ఖాయమని తేలిపోయింది. ఇక టీడీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లినప్పుడు ఎక్కడా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఓటమిని ఖాయం చేసుకున్నారు. భౌగోళికంగా తూర్పు ఏజెన్సీ మిగిలిన ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి 55 కిలోమీటర్ల పరిధిలో రంపచోడవరం డివిజన్ కేంద్రం ఉంటే, విలీన మండలాలైన చింతూరు, ఎటపాక, కూనవరం, విఆర్పురం మండలాలు ఏకంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. జిల్లా పరంగా ఈ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చినా ఎక్కువగా రాజమండ్రినే దగ్గరగా ఉన్న ప్రధాన నగరంగా పరిగణిస్తారు. 2014-2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించింది. గత ఎన్నికల్లో అయితే అత్యధిక మెజారిటీ కూడా సాధించింది. ఎమ్మెల్యేగా నాగులాపల్లి ధనలక్ష్మి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను సీఎం జగన్ చేయడంతో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకే ప్రజలు పట్టం కట్టనున్నారు. మైదాన ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం తక్కువే అయినా ఇక్కడ 75% పోలింగ్ నమోదు కావడం విశేషం. గడిచిన 5 ఏళ్లలో సీఎం జగన్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేశారు. ప్రధానంగా కొండపోడు సాగు చేసుకునే గిరిజనులకు పట్టాలు అందించడం ప్రధానమైన అంశంగా చెప్పొచ్చు. దీంతో పాటు ఏజెన్సీలో విస్తృతంగా లింకు రోడ్లు నిర్మించారు. ఈ రోడ్లు గతంలో లేకపోవడంతో గంటల తరబడి కచ్చా రోడ్లపై ప్రయాణించి గిరిజన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. దీంతో పాటు ఏజెన్సీలో విస్తృతంగా వైద్య సదుపాయాలు కల్పించారు. రంపచోడవరం ప్రధాన ఆసుపత్రితో పాటు చింతూరులో సైతం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఏజెన్సీ వాసులు డయాలసిస్ కోసం రాజమండ్రి, భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వీటన్నింటితో పాటు వరదల సమయంలో విస్తృతంగా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో తమ కోసం ఎంతో చేసిన వైఎస్ జగన్ కు మరోసారి అధికార పీఠం ఎక్కించేందుకు తమ వంతుగా ఏజెన్సీ వాసులు వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు పలికారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరికి ఆ పార్టీ నాయకత్వం వెన్నుపోటు పొడిచింది. మిరియాల శిరీషను టీడీపీ అభ్యర్థిగా నిలిపింది. టీడీపీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన రాజేశ్వరికి ఆశాభంగమే కలిగింది. దీంతో ఆమె పచ్చపార్టీ ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. ఇక టీడీపీ అభ్యర్థి శిరీష ప్రచారానికి కూడా ప్రజాస్పందన అంతంత మాత్రంగానే లభించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులాపల్లి ధనలక్ష్మి ఏజెన్సీలో ఏ మూలకు వెళ్లినా ప్రజల నుంచి అపారమైన ఆదరణ లభించింది. ధనలక్ష్మి హ్యాట్రిక్ ఖాయమనే అభిప్రాయాలు ఏజెన్సీలో వ్యక్తమవుతున్నాయి.